నిత్యం మనం జరుపుకునే దినచర్యల్లో ఎన్నో సందేహాలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. దీనికి సమాధానం ఎలా దొరకాలి అని ఆలోచిస్తూ ఉంటాం. గుడికి వెళ్తాం, బడికి వెళ్తాం, బయట పూజలకు వెళ్తాం. కొన్ని కొన్ని సార్లు వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. ఇది ఇంతేనా? ఇది నిజమేనా? ఇలా చేయటం వల్ల జరిగే అనర్థాలు ఏమిటి? అయ్యో! నా చేతిలో నుంచి కుంకుమ పడిపోయిందే, రేపు పసుపు ఇలా రాలిపోవడం ఏమిటి? ఇలా రకరకాల సందేహాలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. అందులో నుంచి పుట్టిన ఒక సందేహమే ఇప్పుడు నేను అడగబోతున్నాను రఘుప్రియ గారిని. అందరూ ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకెలా అనిపించింది వీడియో అనేది కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం. సో, మనం గుడికి వెళ్తామండి. ఖచ్చితంగా ముఖ్యంగా ఈ అయిపోతుంది ఆషాఢ మాసం, శ్రావణం వచ్చిందంటే గుళ్ళన్నీ కలకలలాడుతూ ఉంటాయి కలకలలాడుతూ పట్టు ఉంటాయి. చీరలతో. అవును. అందరూ కూడా ఖచ్చితంగా వెళ్తారు. శ్రావణ వెళ్తారు. శుక్రవారాలు, మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు కదా! అవును. సో, మంగళవారాలు కూడా ఖచ్చితంగా అన్నమాట. సో, ఇలా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చేసే ఒకే ఒక పని ఏదన్నా ఉంది అంటే ప్రదక్షిణ చేస్తారు. అవును. ఏమిటి ప్రదక్షిణ అంటే ఏమిటి? ఈ ప్రదక్షిణ ఎందుకు చేయాలి? హ్మ్. దానివల్ల వచ్చే ప్రయోజనాలేమిటి? ఆహ్, ప్ర, ద, క్షి, ణ హ్మ్. ఈ 4 విడదీస్తే ప్రా ప్ర అంటే ఈ ప్ర అనే అక్షరము పాపాల్ని నాశనం చేస్తుంది. ఓహ్! ద కోరికలు తీర్చమని. హ్మ్. క్షి అంటే క్షి అనే అక్షరము మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని. హ్మ్. హ్మ్. అణ అది అజ్ఞానాన్ని పారదోలి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించమని మంచి చెప్పారు. జన్మ అంటే మానవ జన్మ కానిదా? మంచి జన్మ అంటే మానవ జన్మే. మానవ జన్మల్లో కూడా ఉత్కృష్టమైన జన్మ ఇవ్వమని. ఓకే. అంటే ఓకే. మంచి జ్ఞానము, హ్మ్. మంచి సంస్కారము ఇవన్నీ కలిగింది హ్మ్. ఇవ్వమని. హ్మ్. అంటే ఒక ప్రదక్షిణ చేశాము అంటే భగవంతుడికి అర్థమైపోతుంది. ఓహో! వీళ్ళు ఇవన్నీ కోరి చేస్తున్నారా అని. ఓకే. నెక్స్ట్ గంట కొడతాము. అవును. చాలా మంది ఒకసారి కొట్టి వదిలేస్తారు. లేదు 3 సార్లు కొట్టాలి. 3 సార్లు కొట్టాలి. అవును. ఒకసారి కొడితే ఇదైతే మా మృత్యువు. అమ్మ చెప్పింది. కాకపోతే కారణం ఏం చెప్పలేదు కానీ ఆ! ఖచ్చితంగా 3 3 సార్లు సార్లు కొడతాం. కొట్టాలి. హ్మ్. హ్మ్. మొదటిసారి కొట్టి వదిలేస్తే మృత్యువు. అంటే హ్మ్. అపమృత్యువు. ఓకే. రెండోసారి కొడితే పాపాలని మనం ఇన్వైట్ చేస్తాం. అంటే లైక్ పాపాలు పోదు. హ్మ్. ఎక్కువ హ్మ్. పాపం చేసినట్టు అవుతుంది. ఓకే. మూడోసారి కొడితేనే భగవంతుడిని చేరుతుంది. హుహు. తర్వాత మన చేతిలో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కుంకుమ, పసుపు పడిపోతుంటుంది. అవునవును. అందరూ మనం ఏమనుకుంటాము, అది అశుభం అమ్మో! అని. అశుభము ఏం జరిగిపోతుందో ఏమిటో అని గబుక్కన ఇలా ఇలా హ్మ్. అనేసుకుంటుంటాం కదా! హ్మ్. హ్మ్. అలా కాదు. ఇప్పుడు మనం పిలిచి ఎదురకుండా ఒక్కొక్కళ్ళని అమ్మ రండి అని ముత్తైదులకు బొట్టు పెడతాము. హ్మ్. హ్మ్. మరి భూమాతకి ఎవరు పెట్టాలా? మనం ప్రత్యేకంగా వెళ్లి భూమికి బొట్టు పెడతామా ఎప్పుడైనా? పెట్టం. ఎప్పుడు పెట్టం. గడపకి పెడతాము. హ్మ్. గడప వేరు, భూమి భూమి వేరు. వేరు. మరి ఆ భూమాతకు కూడా బొట్టు పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. దాని అంతరార్థమే ఒక్కొక్కసారి మన చేతిలోంచి కుంకుమగా పడిపోతుంటుందన్నమాట. హ్మ్. దాన్ని మనం అశుభంగా భావించక్కర్లేదు. హ్మ్. మనం అది ఎత్తేదానికి ముందు అమ్మా తల్లి నీకు బొట్టు పెడుతున్నాను. హ్మ్. ఆశీర్వదించు అని చెప్పడం. అంటే ఆవిడ ఆల్రెడీ పెట్టించేసుకుంది. ఒలికించేసుకుని. సో, మళ్ళా మనం ఏం చేస్తామంటే అది వెంటనే గుర్తు తెచ్చుకొని, తల్లి నీకు నేను బొట్టు పెడుతున్నాను ఆశీర్వదించు సుమంగళిగా హ్మ్. అని హ్మ్. మనం తిరిగి పెట్టేస్తే అది ఆ తల్లి కోరినట్టనమాట. ఓకే. ఇవి ఒక్కొక్క దానికి వెనకాల ఉన్న హ్మ్. హ్మ్. ఆంతర్యాలనమాట. సో, చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. సో, ఈ ప్రదక్షిణ చేయటం వల్ల లాభాలు కూడా చెప్పేయండి. అంటే ఆ! ఎలాంటి పుణ్యం దక్కుతుంది? ప్రదక్షిణ చేస్తే మీరన్నట్టుగా హ్మ్. భగవంతుడికి ఒక ప్రదక్షిణ చేస్తే ఇవన్నీ తెలిసిపోతాయి. తెలుస్తాయి. సో, హ్మ్. ఈ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? కొంతమంది 108 అని అంటే మొక్కును బట్టి చేస్తూ ఉంటారు మొక్కుని కదా! బట్టి చేస్తారు. ఇలా చేయటం వల్ల నిజంగా వాళ్ళ కోరిన కోరికలన్నీ నిజంగా తీరిపోతాయా? తప్పకుండా. అయితే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రదక్షిణాల సంఖ్య ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. వినాయకుడికి హ్మ్. 5, హ్మ్. ఆంజనేయ స్వామికి 5, హ్మ్. శివుడికి 21, హ్మ్. విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఎవరికైనా 108. 108 ప్రదక్షిణ. అమ్మవార్లకి ఓకే. హ్మ్. అమ్మవారిలో కూడా ఉగ్ర అమ్మవార్లుంటారు, శాంత హ్మ్. అమ్మవార్లుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి 21. తక్కువలో తక్కువ ఏ మనిషైనా సరే హ్మ్. 3 ప్రదక్షిణాలు హ్మ్. హ్మ్. కంపల్సరీ చేయాలి. ఓకే. శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేసే విధి విధానం తేడా ఉంటుంది. హుహుహు. డైరెక్ట్‌గా మనం ఇలా ఇలా తిరిగేస్తుంటాము. హ్మ్. హ్మ్. శివుడికి, నందికి మధ్యలోంచి మాత్రం మనం వెళ్ళకూడదు. అవును. హ్మ్. తెలుసది. చుట్టూ హ్మ్. హ్మ్. తిరిగి వెళ్తాము. హ్మ్. తర్వాత పానవట్టం నుంచి వెనక్కొచ్చి మళ్ళా ఇటు వచ్చి చేస్తే ఒక ప్రదక్షిణ కింద లెక్కవుతుందది. ఓకే. మనం ఇలా రౌండ్‌గా తిరిగేస్తాము శివాలయంలో. హ్మ్. కానీ శివుడికి మాత్రం ప్రత్యేకించి ప్రదక్షిణ విధానం వేరే ఉంటుంది. హ్మ్. విష్ణుమూర్తి ఆలయంలో మనం ధ్వజస్తంభం నుంచి రావాలి యాక్చువల్‌గా. ఓకే. కానీ అలాగా రాకుండా ఈ మధ్య హ్మ్. కాలంలో రఘుప్రియ గారు ఇదొక్కటి మీరు ధ్వజస్తంభం అన్నారు కాబట్టి చెప్తున్నాను. హ్మ్. ధ్వజస్తంభం లేని గుడిని అసలు ఊహించలేము, ఉండదు. ఉండదు. సో, అందరూ
ఆ ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణ చేయటం అనేది కొన్ని గుళ్ళ దగ్గర చూస్తూ ఉన్నాం. అవును. అది కరెక్టే అంటారా? ధ్వజస్తంభం చుట్టూరు తిరగడం అనేది? ఒక్క ధ్వజస్తంభానికే తిరగకూడదు. హ్మ్. ధ్వజస్తంభంతో చుట్టుకుని ఉన్న స్వామిని గూడా తిరగాలి. ఓకే. అప్పుడే మనకి పూర్ణమైన ఫలితం వస్తుంది. చాలా గుళ్ళల్లో అండి ఈ హ్మ్. మధ్య కాలంలో అవును. ధ్వజస్తంభం చుట్టూ ధ్వజస్తంభం ప్రదక్షిణ చేయటం చూస్తూ చేస్తారు. ఉన్నారు. హ్మ్. ఆ ధ్వజస్తంభాన్ని చూసేటప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఒకసారి ఆకాశం వైపు మూలం చూసి అంటే హ్మ్. ప్రథమం చూసి అప్పుడు ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఓకే. అంటే ఏదో మనం అలాగా గానగెద్దు తిరిగినట్టు తిరిగేసేసామా, వెళ్ళిపోయామా, దండం పెట్టేసుకో దండం పెట్టే విధానాల్లో కూడా చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారండి. చెప్పేయండి ఇలా అది ఇలా కూడా. ఇలా అనేస్తున్నారు. హ్మ్. అంటే ఇలా ఇలా పాపం ఏదైనా పాపం జరిగితే ఇలా అనుకుంటారు. ఆ! దండం ఇలాగే కదా ఇలా కదా పెడతారు. పెట్టాలి. హ్మ్. కానీ అలా కూడా పెట్టడం లేదు. చాలా మంది ఓకే. ఓకే. నాకు తెలిసి గుళ్ళల్లో ఉంటే కనుక నేను చెప్తూ ఉంటాను. హ్మ్. అమ్మా ఇలా ఇలా అనడం కాదు. అది హ్మ్. దండం కిందకి రాదు. హ్మ్. అంటే అది అసలు ఏ సైను కాదు. ఏ హ్మ్. సంజ్ఞ కాదది. దండం పెట్టుకొని ఇలా ఇలా అనుకుంటారు కదా! దండం పెట్టుకొని ఇలా అనుకోవాలి. అదే. ఇది హ్మ్. చెంపలు మన 2 అవును. ఇట్లాగా హ్మ్. అనుకోవాలి. హ్మ్. అయితే మగవాళ్ళైతే ఇలా అనుకోవాలి. హ్మ్. ఈ ఆడవాళ్ళైతే ఇలాగా చెంపలు వేసుకుంటాము. హ్మ్. తప్పు హ్మ్. జరిగినప్పుడు. హ్మ్. కానీ ప్రదక్షిణాలు చేసేటప్పుడు, దండం పెట్టుకునేటప్పుడు ఇలా అనుకోక్కర్లేదు. ఓకే. అంటే అప్పుడు మనలో తప్పు భావన ఉన్నట్టు. హ్మ్. మామూలుగా దండం పెట్టుకుందాము. హ్మ్. 2 చేతులు ఆ దండం పెట్టే విధానం కూడా ఉంది. భగవంతుడికి ఇలా పెట్టాలి. హ్మ్. గురువుకి ఇలా పెట్టాలి. హ్మ్. వద్దు నాకు నువ్వు వద్దురా బాబు అన్నప్పుడు నీకో ఇలా నమస్కారం. పెట్టాలి. ఇలాగనమాట. రైట్. ఇలా రైట్. ఒక్కొక్క దానికి హ్మ్. ఒక్కొక్కటి ఉందనమాట. హ్మ్. ఇక్కడి నుంచి పెట్టిందే మనకి పూర్ణమైన ఫలితాన్ని ఇస్తుందనమాట. రైట్. సో, ఇది దండం పెట్టే విధానము. రైట్. సో, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే నిజంగా. మీరెలా దండం పెడుతున్నారు? ముందు అది కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. రకరకాలుగా దండాలు పెడుతూ ఉంటారు. ఈ సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. సాష్టాంగ నమస్కారం కూడా. అది కూడా మంచిదే మగవాళ్ళైతే అంటారా? పూర్తిగా అసలు ఓకే. యాక్చువల్‌గా చెయ్యాలి మనము. హ్మ్. హ్మ్. మగవాళ్ళైతే పూర్తిగా వాళ్ళ శరీరం మొత్తం భూమిదేవిని తాకాలి. ఓకే. ఆడవాళ్ళు మాత్రము తాకకుండా హ్మ్. తల మాత్రం వంచి, చేతులు ఇలా పెట్టి, శిరస్సు మీద నుంచి చేతులు పెట్టి, హ్మ్. కాలు కుడి కాలు మీద ఎడం కాలు వేస్తాము. ఓకే. ఓకే. వెనకాల. ఆడవాళ్ళు మాత్రం ఛాతీని హ్మ్. భూమికి హ్మ్. పెట్టకూడదు. హ్మ్. మగవాళ్ళు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయాలి. ఓకే. కొంతమందికి ఇప్పుడు కాళ్ళు, మోకాళ్ళ నొప్పులు అట్లా ఉండడం వల్ల నిలబడే దండం పెట్టుకుంటున్నారు గానీ, హ్మ్. సాధ్యమైన వాళ్ళు మాత్రం ఇట్లాగ నమస్కారం పెట్టుకుంటేనే పూర్ణ ఫలితం వస్తుంది. ఓకే. సో, అదండి సంగతి. మొత్తానికి ప్రదక్షిణ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆహ్, దండాలెలా పెట్టుకోవాలి, కొన్ని కొన్ని సార్లు జరిగే తప్పులు జరగడం వలన అది నిజంగా శుభ సంకేతంగానే చెప్తూ ఉన్నారు. పసుపు కానీ, కుంకుమ కానీ అనుకోకుండా చేతిలోంచి కింద పడిపోతే ఏం జరుగుతుంది అని భయపడాల్సిన అవసరమే లేదు. దానికి ఏమిటి మనం భూదేవికి చక్కగా పసుపు రాసినట్టుగా, కుంకుమ పెట్టినట్టుగా ఫీల్ అవ్వాలి అన్నట్టుగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీకెలా అనిపించింది వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకెలాంటి ధర్మ సందేహాల రూపంలో మీరు ఎలాంటివి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఆస్ట్రాలజీకి సంబంధించి కానీ, వాస్తుకు సంబంధించి కానీ, లేదా మరి ఏ ఇతర ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే, స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.